కలెక్టర్తోనో లేకపోతే అధికారులతో కూర్చోబెట్టడం. ఇదిగోండి ఆ ఏరియాలో 100 ఎకరాలు ఉంది. ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ నియోజకవర్గానికి. ప్రజల చేత ఎన్నికైనోడు కదా. అంతే కదా. ఇదిగో ఈ 20 మంది ఇస్తారండి స్థలాలు, తీసేసుకోండి, వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చేశారు. దాంట్లో అది తీసుకోవడానికి వీలు లేదని కలెక్టర్ ఎట్లా చెప్తాడు? అందులో కొమ్ముకోవడం ఏముంటది? కలెక్టర్కి ఏమైనా డబ్బులు వెళ్తాయా? ఏం తింటాడు ఆయన కలెక్టర్ అందులో బేసిక్గా? అయితే గీతే ఎమ్మెల్యే గారు ఇప్పుడు 1 ఎకరానికి వచ్చేటప్పటికి కనీసం 40 లక్షల నుంచి 50 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఏరియాలను బట్టి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల 50 లక్షల కోటి సంపాదించుకోవచ్చు. అదే మిగతా పల్లెటూళ్ళల్లో అయితే కనుక 10 లక్షలు 15 లక్షలు మాక్సిమం 25 లక్షలు మిగులుతాయి ఎకరాకి. ఆ మిగిలిన డబ్బుల్ని కొంత ఇస్తే ఇచ్చుకోవచ్చాము అధికారులకి. కాకపోతే ఎమ్మెల్యేని అడిగి తీసుకునే అంత సీన్ ఉంటుందా అధికారులకి? కానీ ఒకటి సార్, ఇందులో ఇంకో కోణం కూడా ఉందా అంటే, కనీసం ఉండడానికి నివాసానికి పనికిరాని స్థలాలు, అసలు కొన్ని అవసరమే లేని భూములు కూడా సేకరించేశారు అనేది. అంటే చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, మొదలు కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నారంటే వాటిని ఏమన్నా రద్దు చేస్తారా? వాళ్ళకి ఇంకో చోట అలాట్మెంట్ చేసే ఉద్దేశమా ఏంటి? బేసిక్ గా ఒకటి, ఇది ఫస్ట్ నుంచి అప్పుడు కూడా విష ప్రచారమే చేశారు. కొన్ని నీళ్లు నిలబడ్డాయి, కరెక్ట్, నో డౌట్. ఇప్పుడు అమరావతిలో కూడా నీళ్లు నిలబడ్డాయి, మరి ఎందుకు కడుతున్నారు? బేసిక్ గా అక్కడ ఎత్తు కట్ట